ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సిదిరి అప్పలరాజు వైసీపీలో మంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు ఓడిపోయారు ఆయన. సిదిరి అప్పలరాజు గారి పుత్రోత్సాహం, ఒకరు బందీ అయ్యారు, మరొకరు బలయ్యారు. అసలు ఒక సినిమాని తలపించే స్టోరీ. అండ్ దీనికి సపోర్ట్ చేసినటువంటి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాపం పిల్లోడు అన్నారు. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం, చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో సరిగ్గా 2 రోజుల క్రితం సిదిరి అప్పలరాజు కుమారుడు ఎవరైతే ఉన్నారో అరవ్ గారు, సో మనడు ఒక 18 years బండి మీద వెళ్తుంటే ఒక గొర్రెల కాపర్ని గుద్దడంతో అతను స్పాట్ డెడ్. సో వెంటనే విషయం తెలుసుకున్నటువంటి సిదిరి అప్పలరాజు గారు ఏం చేశారంటే, లేదు నా కొడుకు కాదు గుద్దింది, వేరే వాళ్ళని చెప్పి వాళ్ళ అనుచరుల్లో సమ్ ఎక్స్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. గుద్దింది నేనే అని చెప్పి ఈవెన్ పోలీసు వాళ్ళు వచ్చారు, ఆ కేసు ఫైల్ చేసుకున్నారు. అప్పటికి కూడా పోలీసులకు కూడా వీళ్ళు ఇచ్చింది ఫేక్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా గుద్దింది సిదిరి అప్పలరాజు గారి వాళ్ళ కుమారుడు అరవ్. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగిందంటే, వెంటనే ఆయన తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు, హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన అతన్ని పోలీసు వాళ్ళు చూసుకున్నారు. ఈ సిదిరి అరవ్నేమో అప్పలరాజు గారు హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎంతో విడ్డూరమో చూడండి. సో ఆల్రెడీ జరిగింది. దాని తర్వాత వెంటనే కరెక్ట్గా 24 hours సోషల్ మీడియాలో ఏదైతే మీరు మన టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారో ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం వైరల్ అయ్యాయి. సో ఆల్రెడీ అక్కడ వచ్చాడు అరవ్, వచ్చి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని దాని తర్వాత బయటికి వెళ్ళే విజువల్స్ అన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా కనపడటం. సో దాని తర్వాత అసలు ఆ అబ్బాయి రాలేదు, వచ్చింది ఇతనే అని చెప్పి బండి నెంబర్లు అవన్నీ చూసుకున్న తర్వాత అరవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటిదాకా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఓన్లీ అరవ్ ఏం తప్పేం చేయలే, వేరే అతను ఉన్నాడు కదా. సో అతను ఇరికిచ్చేసరికి అతన్ని బలి చేశారు, ఒకరిని బలి చేశారు, ఇంకొకరిని బందీ చేశారు. సరే ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది, సరిగ్గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులోకి ఎంట్రీ అయ్యారో దాని తర్వాత సీన్ మారిపోయింది. ఆయన ఏమంటారంటే పాపం పిల్లోళ్ళే. నేను చెప్పడం బాగోదు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట వినండి. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఈయన ఒక మాజీ సీఎం, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కష్ట నష్టాలు చూశారు, సాధక బాధలు చూశారు. ఒకరు చనిపోతే పాపమా? చచ్చిపోయినోడు పాపం కదా. సరే ఆయన లాజిక్ ఏంటి? ఎలా వెనకేసి వద్దాం అనుకుంటున్నారు సిదిరి అరవ్ని? 18 ఏళ్ళు లేదు, ఆ బాబుకి ఏం తెలీదు, పాపం పిల్లోడు, భలే అంటారు పాపం పిల్లోడని. ఈ పిల్లోడు ఎగ్జాంపుల్స్ కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు. పాపం పిల్లోడు, అనవసరంగా కూటమి సర్కార్ కేసులు పెట్టి వేధిస్తుందని అంటారు. చనిపోయిన వాళ్ళు పాపం కదా. ఇక్కడ వాళ్ళు ఒక వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి అంటే జీవనోపాధి కూడా కష్టం. మరి ఆ పిల్లోడు చనిపోయాడు కదా, ఆ పిల్లోడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఒక మాజీ సీఎంగా ఉండి చంపేసిన వాళ్ళని పిల్లోడు అంటూ, చనిపోయిన వాళ్ళేమో వాళ్ళకి అసలు వాళ్ళ ప్రస్తావన లేదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడాల, వాళ్ళ ప్రస్తావనే లేదు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మళ్ళీ అందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. గతంలో మనం చూసాం, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి గారిని పాపం పిల్లోడు, మా ఫ్యామిలీలో పిల్లోడు అని చెప్పి మాట్లాడారు. ఏం తెలుసు అని చెప్పారు. అండ్ రీసెంట్గా పిల్లసాయి విజయవాడలో లాకప్ డెత్ కేసులో పాపం పిల్లోడు అని చెప్పారు. అండ్ అంతకంటే ముందు తెనాలిలో ఈ గంజాయి బ్యాచ్ ఒకళ్ళు హల్చల్ చేస్తుంటే, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తుంటే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు.
అది కొంచెం అప్పట్లో పెద్ద ఇష్యూ, సరిగ్గా 6 నెలల క్రితం అనుకుంటున్నా నాకు తెలుసు. ఆ ఇష్యూలో కూడా పాపం పిల్లోళ్ళు వాళ్ళకేం తెలుసు అంటారు. అంతకుముందు తిరుపతిలో ఈ దొంగల బ్యాచ్కి సంబంధించి వాళ్ళు యాక్చువల్గా వైసీపీ వాళ్ళు అనమాట. సో వాళ్ళ గురించి కూడా పాపం పిల్లోళ్ళే అంటారు. ఈయన ఎవరిని పాపం పిల్లోళ్ళు అంటారు? స్మగ్లర్స్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, వీళ్ళని గుద్దేసి మనుషులను చంపేయడం. సరే, ప్రమాదాలు అనేవి నిజంగా అనుకోకుండానే జరుగుతాయి. అంత మాత్రాన వెనకేసుకు రావాల్సిన అవసరమే ఉంది? సాక్ష్యాలు తారుమారు చేయాల్సిన అవసరమే ఉంది? అదేమన్నా లైఫ్ లాంగ్ పడుద్దా జైల్లో? కాదు కదా. మహా అయితే ఒక నెల, లేదంటే ఆ నెలలోపే మీరు బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. ఇక్కడ సాక్ష్యాలు తారుమారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడైతే సిదిరి అప్పలరాజు గారు ఇంత పెద్ద డ్రామా జరుగుతుందో, ఇక అప్పుడు దాకా చేసిన డ్రామాని మొత్తాన్ని ఆపేశారు ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత. మరి ఎందుకు ఇవన్నీ చేయాలి? ఇప్పుడే ఇన్ని చేస్తున్నారంటే మీరు గతంలో ఇంకెన్ని చేశారు? శిరోమండనం కేసు అప్పుడు మాట్లాడరు, పాపం పిల్లడు అనరు. ఒక డాక్టర్ని చంపేస్తే, ఒక దళిత డాక్టర్ని చంపేస్తే ఆయన్ని పాపమని చెప్పరు. వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి బాధ అనుభవిస్తుందో ఎవరికి తెలియదు, దాన్ని పాపమని చెప్పరు. కానీ మళ్ళీ కోడికత్తి సీను, అతన్ని మీరు మాట్లాడరు, పాపమని చెప్పరు. ఎన్ఐకి వెళ్ళింది మీ విషయంలో, దాదాపుగా 6-7 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, అతన్ని మీరు మాట్లాడరు. గులకరాయి కేసు, నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నాడు, దాదాపుగా 4-5 ఏళ్ళు ఉన్నాడు, అతన్ని ఏం మాట్లాడరు. కానీ మీకు కావాల్సింది ఎవరు? గంజాయి బ్యాచ్, లేకపోతే ఏదైనా హత్య కేసులు, స్మగ్లింగ్ కేసులు, లేదు అంటే కనుక ఇలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న రోడ్ యాక్సిడెంట్లు, అక్కడ వస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. సో మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.